హలో మేడం, మా స్టేషన్లో ఏం జరిగినా మీతో చెప్పమని నాకు డబ్బులు ఇచ్చారు కదా మేడం. ఇప్పుడు ఏం జరిగింది? ఇందాక అమరేందర్ సార్ మా స్టేషన్కి వచ్చారు మేడం. ఎందుకు? రణ్వీర్ సార్ కలవాలని చెప్తే మా ఎస్ఐ గారు పిలిపించారు. ఏంటి, రణ్వీరే అమర్ని కలవాలన్నాడా? అవును మేడం. అమరేంద్ర గారు రణ్వీర్ సారు ఇంట్రాగేషన్ రూమ్లో చాలాసేపు మాట్లాడుకున్నారు మేడం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఆ విషయం తెలియదు మేడం. అమరేంద్ర గారు రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారని మా ఎస్ఐ సార్ చెప్తుంటే విన్నాను. నాకు తెలిసి అమరేంద్ర గారితో రణ్వీర్ తన వైఫ్ ఎవరో చెప్పేస్తుంటారు మేడం. ఈ విషయం మీతో చెప్దామని ఫోన్ చేశాను మేడం. ఉంటాను మేడం. ఏమైంది మనోహరి? ఈ కానిస్టేబుల్ ఎవరు? ఆకాష్ని కిడ్నాప్ చేసిన కేసులో అమరేంద్ర రణ్వీర్ని అరెస్ట్ చేయించి పోలీసులకు పట్టించాడు. ఆ స్టేషన్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. ఇందాక ఆ రణ్వీర్ అమర్ని పిలిచి మాట్లాడాడట. అంటే ఆ రణవీర్ సార్తో మనోహర్ గురించి చెప్పేసి ఉంటాడంటావా మిస్సమ్మా? వాడు నా గురించి చెప్పడా, కానీ నన్ను భయపెట్టడానికే ఇలా చేసుంటాడు. నిన్ను భయపెడితే రణవీర్కి ఏమొస్తుంది? తన కూతురు తనకి దక్కుతుంది కదా రాథోడ్. కానీ మిస్సమ్మా, తన కూతురెవరో మనోహర్ కూడా తెలియదు కదా. ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటాను. కాశ్మీర్ అనాథాశ్రమంలో నీ కూతురు లేదని తెలిసిపోయింది కదా. రణ్వీర్ కూతురు కాశ్మీర్లో లేదు. రణవీర్ కూతురేంటి నీ కూతురను? ఎప్పుడైతే నేను వదిలేసుకున్నానో అప్పుడే అది నా కూతురు కాదు. అంతేలే, కావాలనుకుంటే కూతురు కానీ వద్దనుకుంటే ఎందుకు? ఇంతకీ ఆ పిల్ల ఎక్కడుందనుకుంటున్నావు? ఎక్కడో కాదు, ఈ ఇంట్లోనే ఉంది. ఈ ఇంట్లో ఎవరు? అంజునా? అవును. దాని మీదే నాకు డౌట్గా ఉంది. కరెక్టే, ఆ పిల్లకన్నీ నీ పోలికలే, నీ బుద్ధులే. రణ్వీర్ ఇప్పుడు అమర్తో నా గురించి చెప్పకపోయినా తన కూతురు కోసం ఏదో ఒక రోజు నన్ను బలి చేస్తాడు. ఆ ప్రమాదం రాకముందే నేనే వాడి కూతుర్ని అప్పగించాననుకో, నాకే సమస్య ఉండదు. కానీ అంజు పాపే నీ కూతురని ఖచ్చితంగా తెలియదు కదా. తెలుసుకుంటాను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. ఇదేంటి మిస్సమ్మా, అటు తిరిగి ఇటు తిరిగి అపాయం అంజు మెడకు చుట్టుకుంది? అంజుని ఎలాగైనా కాపాడుకోవాలి రాథోడ్. నా కూతుర్ని నేను ఎలాగైనా కనిపెట్టాలి.